యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు 30వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 3వ అధ్యాయం కర్మయోగంలో 26వ శ్లోకం నుండి ప్రారంభించబడుతుంది. ఇక్కడ నబుద్ధి శ్లోకం నబుద్ధి భేదం జనయేద్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్. ఇది శ్లోకం అన్నట్టు. జ్ఞాని అగువాడు తాత్పర్యం కర్మఫలాసక్తులగు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుచు తన ఆచరణను చూచి వారును ఆ ప్రకారం అనుష్ఠించినట్లు చేయవలెను. ఇక్కడ కర్మఫలాసక్తులు అంటే ఎవరు? మేము చేస్తున్న కర్మకు మేము కోరిన ఫలితం రావాలి, ఆ తర్వాత ఏ విషయాలతో మాకు సంబంధం లేదు. కర్మఫలాసక్తులు వాళ్ళు ఏం కోరుకుంటారో, ఈవెన్ దేవుని విషయం లోపల కూడా వాళ్ళు ఏం కోరుకుంటారో ఆ కర్మలకు ఆ దేవుడు ఆ ఫలితం ఇస్తేనే దేవుడు అనుకుంటారు, లేకపోతే లేదు. ఇది కర్మఫలాసక్తుల యొక్క వృత్తి అన్నట్టు, చిత్తవృత్తి ఇట్లుంటుంది అన్నట్టు. అయితే నిత్యమంగళ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మే తన స్వరూపం అనేటువంటి భావం లేక దాన్ని పక్కకు నెట్టి కేవలం ప్రకృతి ఉంది, ప్రకృతి జన్యమైనటువంటి దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ విషయ భోగాలు ఉన్నాయి, కాబట్టి తన యొక్క భౌతికమైన తెలివితేటలతో పంచభూతాత్మకమైన ప్రకృతిని మతించడము, పంచ జ్ఞానేంద్రియాలతో పంచ విషయాలు పంచ జ్ఞానేంద్రియాలతో సమరసం చెందించి వాటి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి భోగములే జీవిత సర్వస్వం అనుకునేటువంటి వాళ్లను అజ్ఞానులు అంటారు అన్నట్టు. వ్యవహారిక సత్తా అట్లాగే ఉంటుంది. వ్యవహారిక సత్తా లోపల వేరే విషయాలు ఏముండయి, ఇంతే. వ్యవహారం అంటే ప్రకృతి ఉన్నది, పంచభూతాత్మకమైన ప్రకృతి ఉన్నది, పంచభూతాత్మకమైన దేహం ఉన్నది, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ విషయాలు ఉన్నాయి. ఇంద్రియాలు విషయాలతో సంయోగం చెందినప్పుడు, ప్రకృతి జన్యమైనటువంటి విషయాలతో సంయోగం చెందినప్పుడు ఉద్భవించేటువంటి భోగమే జీవితం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కర్మఫలాసక్తులు అజ్ఞానులు అంటున్నారు అన్నట్టు. జ్ఞాని అగువారు వారి బుద్ధిని కదలించరాదు. చూడండి, ఇక్కడ అజ్ఞానులు కర్మఫలాసక్తులు ఒకే రకంగా ఉంటారు అన్నట్టు. వాళ్ళ లోపల అందరూ ఒకే విధంగా ఉంటారు. కానీ జ్ఞానులకు వచ్చి పడ్డ చిక్కు, ఇక్కడ జ్ఞానులు రెండు రకాలు ఉంటారు అన్నట్టు. ఒకటి సాంగోపాంగంగా శాస్త్ర అధ్యయనంతో శాస్త్రార్థం చేయడంలో పారంగతులైనటువంటి వారు ఒకరు జ్ఞానులు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం ఇంకా వినవలసిందే అన్నట్టు. చాలా గొప్ప సాహిత్యం, పాండిత్యం వాళ్ళ లోపల ఉప్పొంగుతూ ఉంటాయి అన్నట్టు. వాళ్ళ మాటలు వింటుంటే ఇంతకు మించి ఇంకా ఏముంటుంది, చాలా గొప్ప జ్ఞానులు అని మనం అనుకుంటాం అన్నట్టు. అయితే అక్కడ ఒక లోపం ఏముంటుందంటే దేహ తాదాత్మ్యత తొలగదు. దేహమే నేను అనేటువంటి భావన తొలగదు.
ఏది నేనై ఉన్నానో దాని అనుభవం లోపలికి రావడం ఉండదన్నట్టు. దేహమే నేను, నా జ్ఞానము, నా బుద్ధి, నా పాండిత్యము, నా వ్యవహారం చాలా మంచిదే. వాళ్ళు లేకపోతే అసలు శాస్త్రాలే మన ముందుకు రావు. కానీ అనుభవం కావాలన్నట్టు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక తేనె తెట్టెలు ఎక్కడుంటే వాటిని కొట్టి తెచ్చి జనానికి అమ్మేటువంటి వాడు ఒకడు ఎంత పెద్ద చెట్లైనా ఎక్కగలుగుతాడు. ఆ చెట్లకి ఎక్కడ తేనె ఉన్నా తీసుకొచ్చి అమ్ముకొని తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. అదే ఆయన వృత్తి అన్నట్టు. ఒకరోజు ఒక మంచి వనం లోపల వనవిహారానికి, వనభోజనానికి 4 పండితులు వస్తారు. అసుకవులు ఉంటారు, పండితులు ఉంటారు. చాలా వ్యాకరణబద్ధంగా అక్కడికక్కడ ప్రశ్నోత్తరాల లోపల కవిత్వం యొక్క వెల్లువ వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఆ మామిడి చెట్లు, చాలా పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి అక్కడ. ఆ చెట్ల కింద కూర్చొని ఆ కవి సమ్మేళనం మాదిరి జరుపుకుంటూ ఉన్నారు అన్నట్టు. ఉండి ఉండి వాళ్ళ దృష్టి పైకి వెళ్ళిపోయింది. అక్కడ ఇంకా తెంపకుండా కొన్ని పై కొమ్మల లోపల కొన్ని పండ్లు ఉన్నాయన్నట్టు. పక్వమైనటువంటి మామిడి పండ్లు ఆ పై కొమ్మల లోపల ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత కవులు, అసుకవులు, వ్యాకరణబద్ధమైనటువంటి పాండిత్య ప్రకర్ష కలిగినటువంటి వాళ్ళు దాని రూపాన్ని ఒకరు వర్ణిస్తూ ఉంటే, దాని రంగును ఒకరు వర్ణిస్తూ ఉన్నారు, దాని రుచి ఊహాకల్పితంగా వర్ణిస్తూ ఉన్నారు. ఒకరిపైన ఒకరు దాని వర్ణన, రుచి ఇట్లా ఉంటుండొచ్చు, అట్లా ఉంటుండొచ్చు అని వర్ణిస్తూ ఉన్నారు అన్నట్టు. అదొక కవి సమ్మేళనం మాదిరిగా పరమ పారవశ్యం అందులోపల వాళ్ళకున్నది అన్నట్టు. అంతట్లోపల తేనెలు కొట్టుకొని అమ్మేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో, శ్రామికుడు అనుకోండి, ఎంత పెద్ద చెట్టునైనా ఎక్కి ఆ తేనెను తుట్టను కదిల్చి కారిపోకుండా భద్రపరిచి కావలసినటువంటి అమ్మేటువంటి వృత్తిలో నిపుణుడైనటువంటి వాడు. అది వాని నైపుణ్యం అన్నట్టు. వీళ్ళు మాట్లాడుతున్నది ఏది అర్థం కాదు వాడికి. అయితే వీళ్ళు మాట్లాడుతున్నంత పండ్ల యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు. ఒకరు రంగు, ఒకరు రూపు, ఒకరు రుచి, ఆస్వాదన, కావ్యశైలి లోపల వర్ణన చేస్తూ ఉంటారు అన్నట్టు. అప్పుడు వాడు అనుకుంటాడు, అరే ఈ పండ్లు ఎక్కలేరు, తెంపలేరు. ఈ చెట్టు పండ్లు అయితే చాలా తీయగా ఉంటాయి, గతం లోపల నేను తిన్నవి ఉన్నాయి పాపం. అందుకే మొట్టమొదలు సరే తేనె ఎక్కడ దొరికితే అక్కడ చూద్దాం, ఇక్కడ పండ్లు నేను నాకు కూడా ఆకలైందని చెప్పేసి వాడు చెట్టు ఎక్కుతాడు అన్నట్టు. వీళ్ళ దాంట్లో మగ్నమై ఉంటాడు. ఒక పక్క నుంచి వాడు చెట్టు ఎక్కిపోతాడు. పైనుంచి అరుస్తూ, ఈ పళ్ళు తీసుకోండి మా పండితులారా, ఈ పళ్ళు తీసుకోండి, నేను కింద వేసేస్తున్నా, తెంపి కింద వేస్తూ ఉంటాడు అన్నట్టు. అవి పక్వానికి వచ్చినటువంటి పళ్ళు తింటారు వాళ్ళు. వాడు మొదలే 2 తిని తర్వాత వీళ్ళకి పంపిస్తుంటాడు. చెట్టు పండ్లు మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఏమని వర్ణించాలి, 4 తినరా పండ్లని. అది అనుభూతి ప్రకాశం అయిపోయింది. అంటే ఆ పండ్ల యొక్క రుచిని ఇంకా ఏం వర్ణిస్తావు, వర్ణన ఎక్కడ వరకు ఉంటుంది. అది తినకుండా దాన్ని చూసినప్పుడు కవిత్వం యొక్క రూపం లోపల వాటిని వర్ణించడం ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద కావ్యశైలి లోపల వాళ్ళు వర్ణిస్తూ పోయినారు. ఇప్పుడేంటికి ఇంకా అందరూ తినేసేది, ఇంకా దాని యొక్క రుచి వర్ణన అక్కడికి ఆగిపోయింది. ఏమప్ప ఎట్లుంది రుచి అంటే, నీకు నేను చెప్పేలే, నాకు నువ్వు చెప్పేదిలే, ఎవరికి ఎవరు చెప్పేదిలే, అది రుచిగా అట్లా ఉంది. పండును చూడగలుగుతాం తప్ప, పండు రసాన్ని చూడగలుగుతాం తప్ప
పండు రుచిని అది అదృశ్యమైంది, అది కనిపించదు, అనుభవించవలసి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు వాడు ఏమీ చదువుకోకున్నా, కవిత్వం రాకున్నా, పాండిత్యం రాకున్నా వానికి అవసరం లేదంత రుచి. ఏ జింహతోని రుచి వాడు అనుభవించండు, ఆ జింహతోని వీళ్ళు అనుభవించండు. ఎవరికెవరు ఎట్లుందని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక అక్కడ ఇంకా కొత్త ఎవరైనా దొరికితే వాళ్ళకి చూసి చెప్పొచ్చు మొత్తం మీద. ఇది ఒక దృష్టాంతం. దృష్టాంతం ఏంటంటే, శాస్త్రపారంగతులు, మహాఘనాపాటి పండితులు, వేదమంత్రాన్ని అలవోకగా ఉచ్చరించేటువంటి వాళ్ళు, స్వరయుక్తంగా ఛందోబద్ధంగా వేదమంత్రాలను ఉచ్చరించేటువంటి పండితులు కూడా ఉంటారు అన్నట్టు. కానీ వేదము దేన్ని గురించి చెప్తా ఉందో ఆ ఆత్మ పరమాత్మ స్వరూప అనుభవంకు దూరం ఉండి ఉంటారు. అందరనే కాదు, కొందరు దూరం ఉండి ఉంటారు అన్నట్టు. ఇక్కడ ఈ పండు తిన్నవాడు రుచిలో మీకేం తక్కువ కాలేదు. వాడు జ్ఞాన మార్గంలో కూడా ఇట్లాగే ఉంటారు అన్నట్టు. పాండిత్యంలో కూడా పారంగతులైనటువంటి వాళ్ళు కొందరు ఉంటే, అనుభవజ్ఞులు పరిప్రశ్నల ద్వారా గురుతత్వాన్ని అనుభవం లోపల తెచ్చుకున్న అనుభవజ్ఞులు నిరంతరము ఆ అనుభవం లోపలనే ఉంటారు. అది సిద్ధ వస్తువు కాబట్టి ఆ సిద్ధ వస్తువు యొక్క అనుభవం వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కీళ్ళు కరెక్ట్ తెలిసిందంటే అనుభూతి లోపలికి ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు అన్నట్టు మనిషి. అటువంటి వాళ్ళు ఎందరో, ఎలాంటి విద్వత్త లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచం లోపల. ఇట్లా ఒకరేమో శాస్త్రపారంగతులై ఉంటారు, ఇంకా కొందరు స్వరూపాత్మ అనుభవ తత్పరులై ఉంటారు అన్నట్టు. ఇక ఆత్మను గురించి వాళ్ళకు వర్ణించి చెప్పాల్సిన ఉంటారే ఆ అనుభవం లోపల వాడు. వీళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఏది కూడా మాటల గారడిని ప్రదర్శించరు. ఒకవేళ మనం జిజ్ఞాసులం అయిపోతే, తీవ్ర జిజ్ఞాసులం అయిపోతే, అప్పుడు ఖచ్చితంగా వారి ప్రతి మాట, ప్రతి అడుగుతో మనలో జ్ఞానోదయం కలగడానికి వీలుంటుంది. ఇలాంటి జ్ఞానులు ఒక రకం. అయితే మొదటి వారితో శ్రవణానందమే తప్ప ఆత్మానుభవ తత్పరత కనిపించదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ మాటలతో మనకు కలవరమే అవుతూ ఉంటుంది అన్నట్టు. వ్యవహారిక సత్తా, పారమార్థిక సత్తా ఏవైతే ఉన్నాయో కదా, వ్యవహారిక సత్తాలో ఉండేటువంటి వాళ్లకు మనం ఏం చెప్పినా పారమార్థిక సత్తా అనుభవం లోపలికి రాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే, మనము జ్ఞాని కూడా కర్మఫలాసక్తుల అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు. ఇటు అటు కాకుండా పోతారు అన్నట్టు. వాళ్ళ లోపల జిజ్ఞాసనే లేదన్నప్పుడు వాళ్ళ దానికే మనము అనువర్తులమై ఉండాలి. వాళ్ళకి ఏం చెప్పడానికి పోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది సంపూర్ణంగా వ్యవహారిక సత్త లోపల. ఇంద్రియ విషయ భోగం పరమ పురుషార్థం అంటే ఇంద్రియ విషయ భోగాల లోపల రమించడమే వాళ్ళ కొరకు పరమ పురుషార్థం. మనం ఏం చెప్పినా తీసి పడే వాళ్ళు లెక్కనే పెట్టరు, లేదా లెక్క పెట్టినా కన్ఫ్యూజన్ లోపలికి వస్తారు వాళ్ళు ఒక్కొక్కసారి. అరే వీళ్ళు అంటున్నది కరెక్టా, మనం అనుభవిస్తున్నది కరెక్ట్ అని కన్ఫ్యూజన్ లోపల వచ్చి ఇటు అటు కాకుండా పోతారు. కాబట్టి ఉభయ భ్రష్టత్వం వాళ్ళకి రానివ్వకుండా మాటల గారడి వాళ్ళ ముందు ప్రదర్శించొద్దు. యోగయుక్తుడై తాను మొట్టమొదలు ఆత్మానుభవ తత్పరుడై ఆత్మయే నేనన్న అనుభవం లోపల ఉన్నటువంటి వాడు యోగయుక్తుడు అన్నట్టు. అటువంటప్పుడు అనాసక్తిగా కర్మలు ఎట్లా ఆచరించాలి, నిష్కామ కర్మని ఎట్లా ఆచరించాలి అనేది మాటలతో చెప్తే అర్థమయ్యేటువంటిది కాదు. వాళ్ళ సాంగత్యం లోపల ఉంటే వాళ్ళు చేసేటువంటి నేర్పరితనంతో కూడుకున్న సమస్త కర్మలను ఆచరిస్తూ వాళ్ళు ఉంటారు. యోగయుక్తులైనటువంటి వాళ్ళు నేర్పుతో వాళ్ళ నిత్య నైమిత్తిక జీవితం లోపల సుఖ దుఃఖాల లోపల, లాభ నష్టాల లోపల, జయాపజయాల లోపల
వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏ స్థితిలో ఉంటారు, ఎట్లా స్పందిస్తారు, మామూలు వ్యవహారిక సత్తలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉంటుంది, వీళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది, ఇవి అనేటువంటి వెనుక ఉంటే కానీ తెలివై అన్నట్టు. మొత్తం మీద కృష్ణుడు ఏమిటో అర్జునుడికి తెలవడానికి గీతోపదేశం అయిన తర్వాతనే తెలిసింది అన్నట్టు. అంతకు మొదలు కృష్ణుడు అర్జునుడి యొక్క బుద్ధిని కదిలిస్తున్నలాగా కనిపించాడు. నాకు అంత కలవర పెడుతున్నావు, నేను ఎందుకు చేయాలి అట్లా ఇట్లా అని నా బుద్ధిని కదిలిస్తున్నావు అని కూడా అర్జునుడు కృష్ణునికి చెప్పిండు అన్నాడు. అట్లాగే ఉంటుంది ప్రపంచం లోపల. ఎప్పుడైతే ఆయన భారత యుద్ధం లోపల యోగయుక్తుడై ఎప్పుడు ఏమిటి ధర్మము ఏమిటి అధర్మము అనేటువంటి నేర్పరితనంతో సమస్త కర్మలను ఏవైతున్నాయో నేర్పిండి అన్నట్టు ఎట్లా ఆచరించాలనేటువంటిది. అప్పుడు అర్జునుడు నష్టో మహాస్మృతి లబ్ధ్వా అన్నాడు. ఇప్పుడు ప్రపంచం లోపల మనం కూడా ఆచరణాత్మకంగా ప్రపంచానికి ప్రదర్శించాలి తప్ప ఆచరణాత్మకమైనటువంటి తన ఆచరణను చూసే ఎదుటివాళ్ళు ఓహో ఇదొక విలక్షణంగా ఉన్నది అనేటువంటి భావం లోపలికి వచ్చి మనను ప్రశ్నించి మన ద్వారా తెలుసుకునే పరిస్థితి తీసుకురావాలి తప్ప మాటల గారడి పనికిరాదన్నట్టు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మన ఆచరణను చూసి వాళ్ళు మనలాగా మారాలి. కొట్టి మాటలతోనే బుద్ధిని కదిలించరాదు అని చెప్తున్నాడు. చాలా గొప్ప విషయం ఇది. ఇక ఈ దాని తర్వాయి ముఖ్య గమనిక ఏంటంటే భగవద్గీత లోపల 3 రకాల శ్లోకాలు ఉన్నాయని మొదట చెప్పిన నేను. ఒకటి ఖచ్చితంగా అనుభవజ్ఞుల ద్వారా జ్ఞానినః తత్వదర్శినః తనలో పరమాత్మను దర్శించినటువంటి మహాపురుషులు ఇంతవరకు చెప్పినట్టు అనుభవజ్ఞులు వాళ్ళ ద్వారా తెలుసుకుంటే కానీ చిక్కుముడి వదలదు. ఒక రకం. రెండవ రకం కొంచెం నీవు ఆలోచిస్తే దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. కొంచెం ఆలోచించాలి. ఇంకా కొన్ని సర్వసామాన్యంగా ఉంటారు, అందరూ దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ చెప్పబోయే శ్లోకాలు ఏవైతున్నాయి కదా అక్కడక్కడ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ లోపలికి అంటే సంశయాత్మ లోపలి తీసుకుపోయే శ్లోకాలు అన్నట్టు. ఇంకా నేరుగా వచ్చి వింటే తప్ప పరిప్రశ్నల ద్వారా తెలుసుకుంటే తప్ప ప్రణిపాత పరిప్రశ్నల ద్వారా తెలుసుకుంటే తప్ప నేరుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ వీడియో లోపల మనము భాషను ప్రయోగించి ఆ తత్వాన్ని చెప్పడానికి రాదు. చెప్తే అది జొల్లు కబుర్లాగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చెప్పడానికి వీలేదు, చెప్పరాదు. ఆచరణతో చూపించాలంటే ఆ తత్వం తెలుసుకోవాలి. ప్రపంచ వ్యవహారం లోపల ఆత్మజ్ఞానము ప్రపంచం యొక్క వ్యవహారమును ఎట్లా సమరసం చేయాలనేటువంటిది అది భాషకు అందని విషయం, అనుభవంతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి ఇటువంటి శ్లోకాలు ఆసక్తి ఉంటే పోయి తెలుసుకోవాలి, లేకపోతే అవే వదిలిపోతే మీరు వదిలిపెట్టవలసిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు తెలిసి వస్తాయి అన్నట్టు. ఇక 27వది ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేక శూన్యమైన మనస్సు గలవాడు తానే చేయుచున్నానని తలచుచున్నాడు. ఇది 27వ శ్లోకం తాత్పర్యం. దీనికి మీకు ఒక ఉదాహరణతో అర్థం చేయిస్తాను అన్నట్టు. కరెంటు విద్యుత్ ఉన్నది కదా, దాంట్లో మంట లేదు, శీతలం లేదు, మాట లేదు, దృశ్యం లేదు, గాలి లేదు. నేరుగా తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్తును చూస్తుంటే ఏమీ కనిపించదు మనకు. అయితే ఏ ఉపకరణాలతోని విద్యుత్తు సమన్వయం అవుతుందో ఆ విధంగా విద్యుత్తు పనితనం అనేటువంటిది వ్యక్తమవుతుంది అన్నట్టు. వెలిగే బల్బు నేను వెలుగుతున్నాను అనలేదు, చల్లబుచ్చే ఫ్రిడ్జ్
శీతలీకరణ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఉపకరణము లోపలికి పోయి ఒక్కొక్క పనితనాన్ని కరెంటు విద్యుత్తును మనం పంపిస్తే ఒక్కొక్క ఉపకరణం లోపలికి వెళితే ఒక్కొక్క పనితనం అనేది మనకు అనుభవం లోపలికి వస్తూ ఉంటుంది అన్నట్టు. వాస్తవంగా విద్యుత్తే అన్నిటికీ కారణమైనప్పటికైనా కానీ ఆ పరికరాలు యంత్రాలు చేస్తున్నవి ఇప్పుడు విద్యుత్తే కారణం కదా. ఆ పరికరాలు ఏవైతున్నాయో కదా, యంత్రాలు ఏవైతున్నాయో కదా, మేమే చేస్తున్నాం అనుకోవడానికి వీళ్ళు ఇట్లా ఊహించుకోండి. విద్యుత్తే లేకపోతే అవి ఉత్త పదార్థపు ముద్దలే కదా. ఎగ్జాంపుల్, సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. పవర్ ఛార్జింగ్ కనుక లేకపోతే అవి ఏ అద్భుతాలని సృష్టించలేవు. అన్ని అద్భుతాలకు సంబంధించినటువంటి చిప్స్ అన్నీ అందులోపల ఉన్నప్పటికైనా కానీ విద్యుత్తే లేకపోతే అవి ఒక జడమైనటువంటి ముద్దల్లాగా ఉంటాయి అన్నట్టు. ఇది ఎగ్జాంపుల్. అట్లాగే 24 తత్వాలతో కూడిన ప్రకృతి కూడా ఏమంటే పరమాత్ముని దివ్యత్వ ప్రధానంగా ప్రకృతి పనిచేస్తూ ఉన్నది అన్నట్టు. అలాంటి సూపర్ కంప్యూటర్ ఈ దేహం, దీన్ని క్షేత్రం అని కూడా అన్నాం అన్నట్టు. క్షేత్రం అన్నప్పటికైనా, ఎంత గొప్ప అద్భుతమైన సూపర్ కంప్యూటర్ అయినప్పటికైనా పరమాత్మ చైతన్యం, కంప్యూటర్ ఎంత గొప్పదైనా, విద్యుత్ పరికరాలు ఎన్ని ఉన్నా విద్యుత్తే గనక లేకపోతే అవి వాటి యొక్క పనితనాన్ని మనం ఎట్లా ఊహించలేమో, 24 తత్వాలతో కూడుకున్నది ఈ క్షేత్రం ఏదైతే ఉందో కదా, 5 పంచమహాభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ విషయాలు 20 అయినాయి. అంతఃకరణ చతుష్టయం, మనసుకి అంతఃకరణ చతుష్టయం అంటారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పని చేస్తుంది. అది సంకల్ప వికల్పాలు చేస్తున్నప్పుడు మనసు అయింది, ఆలోచన చేస్తున్నప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తున్నప్పుడు మనసు అంటాము. ఆలోచనకు పూనుకున్నప్పుడు దాన్ని బుద్ధి అంటాము. తర్వాత ఇంకా పైకి పోయిన తర్వాత నిశ్చయాత్మకత అనేది ఉంటుంది అన్నట్టు. అక్కడ అది 3వ చేష్ట. 4వ చేష్ట అహం ప్రత్యయం, నేను ఆలోచిస్తున్నా, నేను చేస్తున్నా, నేను చూస్తున్నా, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇటువంటి సూపర్ కంప్యూటర్ ఈ దేహం, దీన్నే క్షేత్రం అని కూడా అన్నాం అన్నట్టు. అయితే ఇందులో పరమాత్మ చైతన్యమే కూడకపోతే, కంప్యూటర్కు పవర్ కనెక్షన్ లేకపోతే ఎట్లా ఏం చేయదో, ఈ క్షేత్రానికి పరమాత్మ చైతన్యమే కూడుకోకపోతే ఏమి కూడా ఊహించలేం, వ్యాఖ్యానించలేం. దీన్ని కరెక్ట్ తెలుసుకోవాలంటే శవం పక్కన మనం కూర్చున్నప్పుడు మనకు అర్థం, ఏది లేకపోతే అది శవమో అదే శివం అన్నట్టు. అలాగే ప్రకృతితో కాదు జరిగేదంతా, పరమాత్మతోనే ఇదంతా జరుగుతూ ఉంది. 7వ అధ్యాయం లోపల క్లియర్గా వస్తుంది ఇదంతా స్పష్టంగా. పరాప్రకృతి, అపరాప్రకృతి అని చెప్పిన తర్వాత ఈ 2 ప్రకృతుల లోపల ఏదైతే ఉన్నదో, ఈ 2 ప్రకృతుల లోపల ఉన్నది మళ్ళీ నేనే అనేటువంటి విషయం. నాకంటే అన్యంగా ఇంకోటి ఏమీ లేదని చెప్పేసి మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని చెప్తాను అన్నాడు. పరాపర ప్రకృతులు చెప్పి అవి 2 అట్లా అనిపిస్తున్నప్పటికైనా కానీ వాటి స్రష్టను నేనే, వాటి ప్రవర్తకుడును నేనే అని చెప్పేసి అక్కడ చెప్తాడు అన్నట్టు. అక్కడ చాలా క్లియర్గా వస్తుంది. అందుకే ఇక్కడ ఈ శ్లోకం లోపల ఏమంటున్నాడంటే, ప్రకృతి వలన పుట్టిన సత్రజస్తమ గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా ఆత్మ చైతన్యం దీనికి కనెక్ట్ అయినప్పుడు అన్ని పనులు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అహంకారంచే ఇక దేహ తాదాత్మ్యత ఉన్నటువంటి వాని విషయం ఏంటిదంటే, అహంకారం ఇక్కడ దేహ తాదాత్మ్యత, నేను అనేటువంటి భావం ఏదైతే ఉన్నది కదా, బద్ధమైనటువంటి నేను ఏమనుకుంటాడంటే, పాంచభౌతిక దేహం 24 తత్వాలతో కూడుకున్న ఈ దేహమే సర్వము సర్వస్వం అనేటువంటి భావనతో ఉంటాడు.
అందుకే వివేక శూన్యమైనటువంటి మనస్సు గలవాడు. శవం పక్కన కూర్చుంటే నీకు అన్నీ అర్థమైపోతాయి. క్షేత్రం అక్కడ ఏమున్నట్టు? క్షేత్రం ఒక ముద్ద, ఖననమో దహనమో తప్ప మళ్ళేం లేదన్నట్టు. కానీ పరమాత్మ చైతన్యము ఏదైతే అందులోపల కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఎన్ని అద్భుతాలు ఏం కావాలో అవన్నీ అందులోపల జరగడానికి అవకాశం ఉన్నది. అయితే మనమేమనుకుంటున్నామో ఆ పరమాత్మ చైతన్యాన్ని పక్కన పెట్టి ఈ దేహమే నేను అనుకొని నా ఆలోచన, నా బుద్ధి, నా మనసు, నా ఇంద్రియాలు నేను చేస్తున్నా అనేటువంటి భావం ఏదైతుందో కదా, వివేక శూన్యమైనటువంటి మనస్సు గలవాడు. చేస్తున్నది నీవే అనిపిస్తూ ఉన్నప్పటికైనా పై ఆలోచిస్తే జరుగుతున్నదంతా ఈ దేహంతోనే అంతా జరుగుతూ ఉన్నదన్నట్టు. ఇది లోపల ఉన్న గుణాలు, ఇది లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు, విషయాలు, బుద్ధి, మనస్సు, ఆలోచన వీటితోనే జరుగుతున్నది. మనం ప్రపంచ వ్యవహారిక సత్వలోపల ఇదే అంటున్నాం. కానీ లోతుకి వెళ్ళిపోతే ఈ అన్నిటి స్రష్ట కూడా పరమాత్మని, ఈ అన్నిటి ప్రవర్తకుడు కూడా పరమాత్మని, నియామకుడు కూడా పరమాత్మని. ఈ మాట తెలియకపోతే ఇటువంటి వివేక శూన్యమైన మనస్సు గలవాడు ఈ దేహ తాదాత్మ్యతతోని నేనని ఊగిపోతూ ఉంటాడు, తలంచుతున్నాడని అర్థం అన్నాడు. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, పై ఆలోచిస్తే ఈ దేహమే, ఈ మనసే, ఈ బుద్ధి, ఇంద్రియాలతోనే అంతా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ ఏది లేకపోతే ఇవి ఏవి లేవో అది వివేకం. అది గమనించిన తర్వాత అది ఏదో కాదు, అది సిద్ధమైనటువంటి నీ ఆత్మనే, మరొకటి కాదు. అది ఉంటేనే ఇవన్నీ, లేకపోతే లేదు అనేటువంటి భావాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్నట్టు. 28 తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గొప్ప బాహువులు కలవు అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థమైన జ్ఞాని గుణములందు ప్రవర్తించుచున్నవి అని తలంచి కర్మలందు సంగము లేకుండును, అభిమానము లేకుండును. ఇక్కడ చేయవలసినటువంటి పని ఏదైతుందో చెప్పబోయే సారాంశం ఏంటంటే 28వ శ్లోకం లోపల తత్వవిత్తు అంటే తత్ పదార్థమే పరమాత్మ, ఆ పరమాత్మయే త్వం పదార్థంగా, తత్పదార్థమే ఆ సర్వవ్యాపకమైన పరిపూర్ణమైన తత్ అంటే ఆ పరమాత్మ. తత్ అంటే సూచకం పరమాత్మ. త్వం ఈ దేహము ద్వారా ప్రకటితమవుతున్నటువంటి ఆత్మశక్తి. కాబట్టి తత్వం ఈ దేహ ప్రకాశం మరేదో కాదు, ఆ పరమాత్మ ప్రకాశమే ఈ దేహ ప్రకాశం కూడా. ఇక్కడదే అంటున్నాడు, కర్మలకు యథార్థం ఎరిగిన జ్ఞాని, తత్వజ్ఞాని అన్నాడు. ఇటువంటి తత్పదార్థమే త్వం అనేటువంటి అదే నేననేటువంటి అనుభవం కలవాడు ఏముంటుందంటే అది పరమాత్మ నిత్య మంగళ సత్ చిత్ ఆనందమే స్వభావంగా కలది కావడం వలన దాని యొక్క ప్రకాశమే నీ దేహం ద్వారా వ్యక్తమవుతున్నందువలన ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నదీ జలంతో సముద్రానికి లాభము లేదు, నష్టము లేదు. ఎందుకంటే నదీ జలము సముద్ర జల రూపాంతరమే కావడం వలన మేఘాల ద్వారా, సూర్యకిరణాల ద్వారా సముద్ర జలాన్ని మేఘాలుగా మార్చి తర్వాత భూమి మీద వర్షిస్తూ ఉంటుంది. మళ్ళీ భూమి మీద ఉన్న నీటిని కూడా కిరణాలే సేకరిస్తాయి. మిగతా నీళ్ళు నదుల ద్వారా సముద్రం లోపలనే కలిసిపోతాయి అన్నట్టు.
కాబట్టి సముద్రానికి నదులతోని లాభము లేదు, నష్టము లేదు. దాని స్వరూపమే నది అంటే, నదీ జలం అంటే సముద్రం యొక్క స్వరూపమే. అక్కడ నుండి ఇక్కడ రావడం తప్ప అక్కడ జలమే ఇక్కడ జలం ఏదైతుందో. కాబట్టి అవి కొత్తగా వచ్చి ఎక్కడో చేరినవి కావు. అవి పోతే తగ్గలేదు సముద్రం, అవి వస్తే పెరిగే ప్రసక్తి లేదు. సముద్ర జలమే అట్లా. అలాగే ప్రకృతికి మూలమే పరమాత్మ అయినప్పుడు ప్రకృతి పరిణామాలతో పరమాత్మకు తరిగేది లేదు, పెరిగేది లేదు. అలాగే నీవు గనక తత్వవిత్తువైతే ఆ పరమాత్మ నదికి సముద్రానికి ఎలాంటి సంబంధం ఉన్నదో, లేదా నీటికి తరంగానికి ఎలాంటి సంబంధం ఉన్నదో, తత్ అంటే జలము, సాగర జలము, త్వం అంటే తరంగం, ఇట్లా అనుకోవచ్చు. తత్వవిత్తు అయితే ఈ రెంటి సంబంధాన్ని ఎట్లా విడదీయగలుగుతావు? విడదీయలేమన్నట్టు. అలాగే నీవు తత్వవేత్తవైతే తత్వానుభవమే నీకు పూర్ణ ఆనందం కలుగుతుంది. పూర్ణ ఆనందంతో కూడినటువంటి దేహయాత్రకే ప్రకృతి సంగమం తప్ప ప్రకృతి లేకుండా నీవున్నావు. అంటే 24 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ దేహం ఏదైతుంది కదా, ఆ పరమాత్మ యొక్క సంగమం ఉన్నప్పుడే ఈ వైభవాలు, ఈ అద్భుతాలన్నీ ఉంటాయి అన్నట్టు. నీవు లేకుండా, ప్రకృతి లేకుండా నీవు ఉండగలుగుతావు. ఎందుకంటే ప్రకృతి లేకుండా పరమాత్మ ఉండగలుగుతాడు, పరమాత్మ లేకుండా ప్రకృతి ఉండలేదు. అట్లాగే ఆత్మ లేకుండా దేహం ఉండదు. ప్రకృతికి ఎన్ని తత్వాలు అంటే ప్రకృతి యొక్క సూక్ష్మాంశమే అది బ్రహ్మాండం, అయితే ఇది పిండాండం అన్నట్టు. అయితే ఈ దేహము లేక మొదలు ఆత్మ ఉన్నది, దేహం తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. ప్రకృతి లేనప్పుడు కూడా పరమాత్ముడు ఉన్నాడు, ప్రకృతితో సమరసమై ఉన్నాడు. ప్రకృతి లయమైనప్పుడు కూడా పరమాత్ముడు ఉంటాడు. కాబట్టి నీవు గనక తత్వవిత్తువే అయితే నీ తత్వానుభవమే నీకు పూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అన్నట్టు. ఈ దేహయాత్రకే ప్రకృతి సంగమం అంటే దేహయాత్ర కొనసాగటం కొరకే ప్రకృతి అవసరం ఉన్నది తప్ప ప్రకృతి లేకుండా కూడా నీ ఆత్మ ఉన్నది, ప్రకృతితో పాటు ఉన్నది, ప్రకృతి తర్వాత కూడా ఉంటుంది. దేహము లేకుండా ఆత్మ ఉన్నది, దేహముతో కూడే ఆత్మ ఉన్నది, దేహం తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. కాబట్టి నీవు గనక తత్వవేత్తవైపోతే నీ తత్వమే నిర్గుణ నిరాకార పరిపూర్ణమవుతుంది. కాబట్టి ప్రకృతి గుణముల చేత, వాటి పరిణామాల చేత కలత తత్వజ్ఞానికి ఉండదు. తత్వజ్ఞాని కాని వారికే తప్ప ఈ కలత, ఈ కలవరం అనేటువంటిది తత్వవేత్తలకు ఉండదు అనేటువంటి విషయం. జస్ట్ లైక్ ఒక్క విషయంలో అర్థం చేసుకున్నారంటే, సినిమా మనం చూస్తూ ఉంటాము, ఆ తెర ఏదైతే ఉందో ప్రొజెక్షన్ తెరపైన అవుతున్నప్పటికైనా కానీ ఏ వికారము తెరకెట్లా అంటుకోదో, అన్ని వికారాలను ప్రదర్శింపజేసేది తెరనే అయినప్పటికైనా కానీ ఏ వికారము తెరకెట్లయితే అంటుకోదో, ఇక్కడ కర్మల యొక్క సంగమం ఏదైతే ఉన్నదో తత్వవేత్తకు అంటుకోదు. పిక్చర్లో వర్షం పడ్డది, తెర తడవలేదు. పిక్చర్లో మంటలు చెలరేగినాయి, తెర కాలలేదు. మంచు కురుస్తూ ఉంది, అక్కడ ఏమీ లేదు. అన్నీ తెరపైన ఉన్నట్టు కనిపించినప్పటికైనా కానీ ఏవి కూడా తెర లోపల లేనట్టే
తత్వవేత్త ఎవరైతున్నారో ఎన్ని కర్మలు ఆచరించినప్పటికైనా కానీ ఆ కర్మ ఫలాలు అతడిని కృంగదీయవు, అతడు దానితో పొంగిపోడు, కృంగిపోడు అని అర్థం అన్నట్టు. ఇక్కడ వాస్తవంగా ఏ సంబంధం తలంచి కర్మములందు సంగమం లేకుండా తత్వజ్ఞాని యొక్క లక్షణం పని చేస్తూ ఉన్నప్పటికైనా కానీ ఆ పని యొక్క ఫలము ద్వారా ప్రభావితుడు కాకపోవడమే తత్వజ్ఞాని యొక్క లక్షణం అన్నట్టు. ప్రకృతిర్గుణసమ్మూఢ 29. ప్రకృతిర్గుణసమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ఇంకా కొనసాగిస్తున్నాడు ఏంటంటే, ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడిన వారై, మునుపటి శ్లోకం ఏది అంటే అదే భావం అనేది లోపల, ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడిన వారై దేహేంద్రియాదుల యొక్క క్రియలందు ఆసక్తులై వర్తించు కర్మసంగులగు అల్పజ్ఞులను. ఇంతకుముందు చెప్పిన విషయము. ప్రపంచం ఎట్లా ఉన్నది? ప్రకృతి ఉన్నది, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఆ సత్వరజస్తమో గుణాలు ఇంద్రియ విషయాలను ఎట్లా ముంగడి తీసుకుపోవాలనేటువంటి సత్వరజస్తమో గుణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు, దేహేంద్రియాదుల యొక్క క్రియలయందు గుణాలున్నాయి, ఇంద్రియాలున్నాయి, విషయాలున్నాయి, వాటిని సాధించి పెట్టే గుణాలు ఉన్నాయి అన్నట్టు. ఇట్లా ప్రపంచం నడుస్తూ ఉంది. ఈ క్రియల లోపలనే ఆసక్తులై వర్తించు కర్మసంగులకు అల్పజ్ఞులను. నువ్వు పెద్ద పెద్ద దేశాధినేతలు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదో ఒకటి సామ్రాజ్య విస్తీర్ణాకాంక్షతో ఉంటారు. సామాన్యుడు ఏమంటే పొట్టబోసుకోవడానికి ఏమో చేస్తూ ఉంటాడు. వాళ్ళది వ్యవహారిక సత్తా లోపల ఇది ఇంతే, కాదనడానికి వీల్లేదు. ఆకలి అయినప్పుడు అన్నం కావాల్సిందే, ఇది వ్యవహారిక సత్తా. దాహమైనప్పుడు నీళ్ళు కావాల్సిందే. ప్రపంచం ఇట్లాగే, జ్ఞానికైనా అజ్ఞానికైనా ఈ ప్రపంచ వర్తనం ఇట్లాగే ఉంటుంది అన్నట్టు. ఇట్లాగే ఉంటున్నప్పుడు జ్ఞానానికి దూరమైనటువంటి గుణాల చేత మోహపెట్టబడిన వారైనటువంటి వాళ్ళు దేహేంద్రియాదుల యొక్క క్రియలయందు, ఇది దేహమే నేను, ప్రకృతిని మతించడము, ఇంద్రియాలకు విషయాలను అందించడము, ఆ సంయోగం వల్ల భోగాలు ఉత్పత్తి కావడం, ఇంతే జీవితం అనుకొని ఇప్పుడు నడుస్తున్నది ప్రపంచం అంతా. కర్మసంగులు అంటారు వీళ్ళకంటే, నేను పని చేస్తున్నా, ఫలానా దాని కొరకు పని చేస్తున్నా, కాబట్టి ఆ ఫలం అనేటువంటి నాకు రావాలి, లేకపోతే పని చేసి లాభం లేదు అని చెప్పేసి ఉండేటువంటి కర్మసంగులు అంటే కర్మ నుంచే సాంగత్యం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు, కర్మ ఫలాసక్తితో కూడుకున్నటువంటి వాళ్ళు, ఫలము కొరకే కర్మలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళనేమాట అల్పజ్ఞులు అంటారు అన్నట్టు. వాస్తవంగా ఈ ఇంద్రియ విషయ భోగానుభవము, ఆహార నిద్ర భయమైతునం చ అన్నీ వచ్చేసేయండి. సమానమేతత్ పశుభిర్నరాణం, ఇవి అందరికీ సరిగ్గానే, మనం పెద్ద చెప్పుకోవాల్సినటువంటి ఏం లేదు. ఏ యూనివర్సిటీలో చదవకపోయినా కానీ ఇంద్రియ విషయ భోగాలు మనకు సాటిగా అనుభవిస్తామనే పశుపక్షాదులు. ఇక మనిషికి ప్రత్యేకత ఏంటిది? మనిషి దగ్గర ఉండే ప్రత్యేకత ఏంటిదంటే జ్ఞానం ఉన్నది. ఏం జ్ఞానము? నేనెవరు అనేటువంటి జ్ఞానం ఉన్నది వీనికి. నేనెవరు అనేటువంటి ఆలోచన లోపలికి వెళ్ళిపోయిందంటే ఒక కన్క్లూజన్ ఎట్లా వస్తుందంటే అన్నిటితో కూడుకున్న దేహం నాది అంటాడు అన్నట్టు. నాది అన్నప్పుడు నీవెవరు? నీవు ఒకడు ఉండాలి కదా. కాబట్టి అది మనిషి దగ్గర ఉన్నది, అది ఏ ప్రాణాల దగ్గర లేదు. దాన్ని పట్టుకోగలుగుతాడు. నేను ఎవరు అనేటువంటి తత్వాన్ని మనిషి పట్టుకోగలుగుతాడు. కాబట్టి ఇది లేనటువంటి వాళ్లకు అల్పజ్ఞులు, మందమతులు అని అన్నారు అన్నట్టు. అయితే ఇది తెలిసినటువంటి ఆత్మజ్ఞాని ఎవడైతున్నాడు కదా, మాటల గారడితో చెలింపజేయరాదు. వ్యవహారిక సత్త లోపల వాడు ఏమనుకుంటున్నాడో దాన్ని కాదనలేం మనం. ఎందుకంటే ఆసక్తి లేకున్నా మనం కూడా ప్రకృతిని అలాంటి సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకొని కూర్చున్నాం. ఇక్కడ ఇద్దరు ఒకే ప్రకృతితో కొనసాగుతున్నప్పటికైనా
ఆ ఫలమే జీవిత సర్వస్వం వాడనుకుంటాడు. అది అనుకూలిస్తే ఒక రకంగా ఉంటాడు, ప్రతికూలిస్తే ఒక రకంగా ఉంటాడు. అది జీవిత సర్వస్వం కాదు. జీవిత సర్వస్వం నా సిద్ధ వస్తువైన ఆత్మనే, ఆత్మజ్ఞానమే నాకు సర్వస్వం అనేటువంటి జ్ఞాని ఎవడైతే ఉంటాడు కదా, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. జిజ్ఞాస ఉండి ఏమిటి ఎట్లా అని నీకు వాడు అడగడానికి వస్తేనే వాని స్థాయిని బట్టి ఎప్పుడు ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఎంత మాట్లాడాలి, ఏ పరిమితి రూపాయలు మాట్లాడాలి అనే లెక్కతోనే మనం ఉండాలి తప్ప ఏమీ అర్థం కానోనికి ఏమో ఒకటి చెప్తే ఉభయభ్రష్టుడు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెలింపజేయకూడదని చెప్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు చెప్పే 30వ శ్లోకం చాలా బ్రహ్మాండమైంది. ఇప్పుడు ఇన్ని మనము చెప్పుకుంటా వచ్చినటువంటి చిల్లర వాటన్నిటికీ లాగ్ చేసేస్తున్నాడు ఈ శ్లోకం లోపల. ఒక్క మాట అర్థం చేసుకుంటే చాలు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిరమమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. జ్వరం అంటే ఆశా మమకారమే జ్వరం అన్నట్టు. సమస్త కర్మములను నాయందు అధ్యాత్మ చిత్తముతో సమర్పించి, చూడండి, ఆశ కానీ మమకారం కానీ లేనివాడవ నిశ్చింతగా యుద్ధం చేయము. మనకేం చెప్తున్నాడు ఇక్కడ? సంసారం అనేటువంటి యుద్ధం నాయన, ఇంట్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, జయాపజయాలు కలుగుతూ ఉంటాయి, సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి, లాభ నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇది సంసారం అన్నట్టు. ఇందు లోపల ఏ చింత చేయకు నువ్వు. ఎందుకంటే నేనొక్కడిని దేహ తాదాత్మ్యతతో ఉన్నా అంటే ఆశా మమకారమే జ్వరంగా నేను పీడిస్తూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ నాయందు అధ్యాత్మ చిత్తముతో, అధ్యాత్మం అంటే ఏంటిది? స్వభావమే ఆధ్యాత్మికం అన్నట్టు. స్వభావం అంటే ఏది నీవై ఉన్నావో ఆ భావం లోపల నీ ఉండు. ఏది నీవై ఉన్నావు? సర్వ విలక్షణ సర్వసాక్షి అయిన ఆత్మస్వరూపమే నీవై ఉన్నావు. ఏది కాదు, అన్నిటికీ సాక్ష్యమై ఉన్నటువంటిది నీ యొక్క మూల స్వరూపం ఎదుగుతున్నది కదా, అది స్వ. ఆ స్వ అంటే ఆత్మ. ఆత్మనే నేనన్న భావము లోపల ఉండిపో, అదే ఆధ్యాత్మిక చిత్తము. ఆత్మ పరమాత్మ భేదము లేదు. అటువంటి ఆత్మయే నా యొక్క మూల స్వరూపమై ఉన్నది. ఇది ఆధ్యాత్మిక చిత్తం అన్నట్టు. అది ఎప్పుడైతే మనిషికి వస్తున్నదో సమర్పణ భావం ఇంకేముంటుంది? నేను ఒక్కడిని దేహ తాదాత్మ్యతో ఉన్నా అంటే ఇక అంతే, ప్రపంచం అట్లాగే సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. ఆ నేనేంటిదో తెలుసుకున్న తర్వాత ఇంకా దానికి ఇతరంగా నీకు అస్తిత్వమే లేదు. నీ ఉన్నావంటే ఆత్మవై ఉన్నావు. దేహాన్ని ఆత్మ వదిలిపెట్టేస్తే ఇంకా నీ అస్తిత్వమే లేదు. దేహం ఉన్నప్పుడు దేహం నేను అనుకోవడానికి కూడా ఆ చైతన్యమే అవసరం ఉందన్నట్టు. కాబట్టి ఈ రకంగా సమర్పించి, నా ఇంద్రియాల చైతన్యము, నా బుద్ధి అంతఃకరణ చతుష్టయం, నా ఇంద్రియాల చైతన్యము, నా దేహ పటుత్వం, నా కర్మేంద్రియాలు, ఓవరాల్ శవానికి నాకు ఉండే భేదం ఏదైతున్నదో ఆ భేదమంతా నీ తత్వమే. కాబట్టి ఇప్పుడు నీవెక్కడనో నీ అస్తిత్వం ఎక్కడ? ఇటువంటి సంపూర్ణ సమర్పణ భావం ఈజ్ ఈక్వల్ టు ఆధ్యాత్మిక చిత్తం అన్నట్టు. ఇది లేకపోతే ఆశా మమకారాలు బొలుపుతా తిప్పుతానే ఉంటాయి అన్నట్టు. ఇది వచ్చిన తర్వాత దేన్ని ఆశిస్తావు? దేనిపైన మమకారం పెంచుకుంటావు? దేన్ని ఆశించాలంటే దేన్ని ఆశించినా ఏది దొరకదో అటువంటి జ్ఞానానందమే నీకు సిద్ధవస్తువు అయి ఉన్నది. నీకు అదే, నీలో అదే ఉన్నది. నీ వాళ్ళు అనుకునే వారి లోపల కూడా సేమ్ నీ లోపల ఉండే ఆత్మతత్వమే వాళ్ళ యొక్క అస్తిత్వమై ఉన్నది. కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నది ఆత్మే. ఆత్మేతరమైంది ఏమీ లేదన్నప్పుడు ఆశ దేని మీద పెంచుకుంటావు? దేహం మీద. అది ఉంటున్నదా? ఉండకొచ్చింది. మమకారం దేని మీద పెంచుకుంటున్నావు? నీ వారి మీద. వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఉండరు. దేహరూపకంగా ఎవరు ఉండరు, ఆత్మరూపకంగా ఎవరు పోరు. ఇటువంటి ఆధ్యాత్మిక చిత్తంతో
నీవు ఉన్నప్పుడు ఈ ఆశ మమకారాలు నిన్ను ఏమి చేయవు. ఇవన్నీ అనుభవంకి సంబంధించిన ముచ్చట్లు అన్నట్టు. ఇవన్నీ నేరుగా కూర్చొని తెలుసుకోవాల్సిన ముచ్చట్లు. ఈ ఒక టాప్ లెవెల్ శ్లోకాలు ఉన్నాయి, అక్కడక్కడ వస్తూ ఉంటాయి. మమకారం కానీ లేనివాడవై అయ్యా తత్వం ఏమిటిదో తెలుసుకో, నీ స్వరూపం ఏంటిదో తెలుసుకో, ఆ భావం లోపల నీ ఉండు. ఏది నీవై ఉన్నావో ఆ భావం లోపల నీ ఉండు. ఆ భావం లోపల నీ ఉన్నప్పుడు 2వ అధ్యాయం లోపల అన్నీ వచ్చిన ఆత్మతత్వం గురించి నిశ్చింతగా యుద్ధం చేయం. సంసార యుద్ధాన్ని చింత లేకుండా చేయి. నువ్వు చింతించడానికి నీకు ఇతరంగా ఏమీ లేదు. ప్రపంచం లోపల నీకు ఇతరంగా ఏమీ లేదు. నీలో నేనై ఉన్నది పరమాత్మ వస్తువే. అది నీలో నేనై ఉన్నది ప్రపంచమంతటా శక్తిగా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఎటు చూసినా నీవే నీవు అనేటువంటి భావం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంసార యుద్ధం లోపల నిశ్చింత అనేది వస్తుంది. ఆ లెవెల్కి రా అని చెప్పేస్తున్నాడు. ఇవి మీకు చాలా హై లెవెల్ శ్లోకాలు. డైరెక్ట్ ఎవరన్నా వీటి మీద మీకు జిజ్ఞాస కనుక ఉంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జిజ్ఞాసనే ఆ జ్ఞానం వైపు త్రోసుకొని పోతుంది అన్నట్టు. అందుకే ఎవరికి జిజ్ఞాస లేదో ఇవి విన్నా అంతే, వినకున్నా అంతే. కొన్ని సదాచారానికి సంబంధించినటువంటి వింటే లాభం అన్నట్టు మొత్తం మీద. ఈ తత్వజ్ఞానానికి సంబంధించినటువంటి ఇవి అర్థం కానటువంటి వాళ్ళకి అసలే దూరయ్యి వాళ్ళకి ప్రమాదం లేదు, లాభం లేదు, నష్టం లేదు. ఎవరు తెలుసుకోవాలని జిజ్ఞాసతో కూడుకొని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం లోపల అనుభవజ్ఞానం ఆశ్రయించి తీరుతారు. వాళ్ళకు కూడా ప్రమాదం లేదు, వీళ్ళకు కూడా ప్రమాదం లేదు. ఇట్లా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.